నేను మే మహా. ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారా? థింకింగ్, ఆలోచన గురించి. ఆలోచన అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సృజనాత్మకత, ఆలోచన, మెటాకాగ్నిషన్. అందులో ఇప్పుడు ఆలోచన గురించి చెప్పుకుందాం. మానవులు ప్రపంచంలో జీవులన్నిటికన్నా గొప్ప స్థాయిని నిలిపేది అతని యొక్క ఆలోచనే. మనిషి ఆలోచన అనేది మనుషులందరినీ గొప్ప స్థాయిలో నిలబడుతుందండి. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే తనకు ఆలోచన ఉండాలి. అది ఎలా సాధించాలి ఏంటనేది ఆలోచన ఉంటేనే కదండి అతను అనుకున్న గోల్ని తను సాధించగలుగుతాడు. ఇలాంటివన్నీ ఉండాలంటేనే మనిషికి ఆలోచన ఉండాలి అని అర్థం అండి. ఆలోచన లేకపోతే మనిషి జీవితం వ్యర్థం, ఒక యంత్రంలా తయారైపోతుందండి. మనిషి బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలంటే అతనికి ఆలోచన వివేకం రెండూ ఉండాలండి. ఆ రెండు ఉంటేనే అతనికి మంచి బుద్ధి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. నెక్స్ట్, వ్యక్తి అభ్యాసన ప్రక్రియలో ఆలోచనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందండి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్నా మనిషికి ఆలోచన ఉండాలి. ఆలోచిస్తేనే కదా ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో తను తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మిషన్ అయి ఉండొచ్చు, లేదా కుక్కర్ అయి ఉండొచ్చు, లేదా గ్రైండర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనం ఆటోమేటిక్గా కరెంట్ ఉంటేనో, గ్యాస్ ఉంటేనో, స్విచ్ వేస్తేనో ఆటోమేటిక్గా వాటి పనులు అవి చేసుకుంటాయి. ఆ మనిషి అలా కాదు కదా, తన పనులు తాను చేసుకోవాలంటే, ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచించాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచించాలి, తను సొంతంగా తాను నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించాలి. ఆలోచన లేకపోతే మనిషి జీవితం వ్యర్థం అండి. నెక్స్ట్, ఆలోచనలో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఆలోచన అనేది ఒక మానసిక చర్య, ఇది ఒక లక్ష్యం వైపుకు సాగుతుంది. ఆలోచన అనేది ఒక మానసిక చర్య, ఇది ఒక లక్ష్యం వైపుగా సాగుతుంది. స్మృతి చిహ్నాలు, భావాలు, ఊహారూపాలు ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని ఎన్ఎల్ చెప్పారండి. సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన, నిమో హాసిన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ వచ్చి ఆలోచన ప్రక్రియ. వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలకు ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఆలోచన ప్రక్రియ అంటారు. ఇందులో వ్యక్తి ప్రయత్నపూర్వకంగా తన ఊహలకు ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చి వాటితో తన అవసరాలను తీర్చుకోగలిగే కొత్త సంబంధాలను రూపొందించుకునే మానసిక చర్యే ఆలోచన. తన సొంతంగా తాను నిర్ణయాలు తీసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో తీసుకోవడాన్ని ఆలోచన. నెక్స్ట్ వచ్చేసి ఆలోచన రకాలు. ఆలోచన ఒక జ్ఞాన సంబంధమైన మానసిక చర్య, ఫలిత సాధనకు నిర్దేశించబడిన ప్రక్రియ. ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించింది. ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణకే కీలకం ఉంటుంది. అంటే మన శరీరంతో చేసే ప్రయోగాలు కన్నా మానసికంగా అంటే మా లోపల అంతర్గతంగా మనం తీసుకునే దానికే ఎక్కువ కీలకం ఉంటుందండి. ఆలోచన తరచుగా మార్పులు జరుగుతూ ఉంటాయి, అంతే కదా. ఒక విషయం గురించి ఒకసారి ఒకలా ఆలోచిస్తాం, ఇంకోసారి ఇంకొకలాగా ఆలోచిస్తాం. అంటే ఆలోచన తరచుగా మారుతూనే ఉంటుంది. ఆలోచన బయటకు కనిపించవు. మనం ఆలోచిస్తాం, అది ఎవరికైనా బయటకు కనిపిస్తుందా? కనిపించదు కదండి. అది మానసిక సంభాషణ రూపంలో జరుగుతుంది. అంటే ఒక టాపిక్ గురించి ఏదైనా ఆలోచిస్తాం, అది లోపల ఆలోచిస్తాం తప్ప బయటికి ఆలోచించడం బయటి మనుషులకి తెలియదు. నెక్స్ట్, ఆలోచన రకాలు. డెకార్డ్ అనే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, మానవ మనుగడకు మూలం మన ఆలోచనలే అని పేర్కొన్నారు. నెక్స్ట్, ఆలోచనలో కొన్ని రకాలు ఉన్నాయండి. 8 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చి మూర్తలే ప్రత్యక్ష ఆలోచన. ఇది చాలా సులభమైన ఆలోచన పద్ధతి. ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడాన్ని మూర్తలే ప్రత్యక్ష ఆలోచన అంటారు. ఇది అంశాలు నేరుగా చూడడం ద్వారా ఏర్పడుతుంది. ఉదాహరణకు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అంటే కళ్ళ ద్వారా, లేదా చేతుల ద్వారా, లేదా కాళ్ళ ద్వారా అంటే జ్ఞానేంద్రియాల్ని ఉపయోగించి చేయడాన్ని మూర్తలే ప్రత్యక్ష ఆలోచన అంటారండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పెన్నులతో రాస్తారు, అంటే చేతులు ఉపయోగించారు కదా. చెట్లు ఉన్నాయి, చెట్లను చూస్తారు, అంటే కళ్ళు ఉపయోగించారు కదా. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలను చదువుతారు, అంటే నోరును ఉపయోగించారు కదా. అంటే జ్ఞానేంద్రియాలని ఉపయోగించి ప్రత్యక్షంగా చేసే అనుభవాలని మూర్తలే ప్రత్యక్ష ఆలోచన అంటారు. నెక్స్ట్, అమూర్తలే భావనాత్మక ఆలోచన. ఇది చాలా క్లిష్టమైన ఆలోచన విధానం అండి. ఏంటంటే, ముందు తెలిసిన విషయాల గురించి తర్వాత కొత్త విషయాలు కనుక్కోవడమే ఈ మూర్తలే ప్రత్యక్ష లేదా భావనాత్మక ఆలోచన అంటారు. ఇందులో ఉదాహరణకి ఏంటంటే, శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు. యవ్వన దశ నుండి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఉన్నారు
ఉన్నారండి. ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవాలంటే వాళ్ళు ముందు తెలిసిన విషయం నుంచి తర్వాత తెలియని విషయాన్ని కనుక్కుంటారు, కొత్త విషయాన్ని కనుక్కుంటారు. మొన్న కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు ఏంటి, వ్యాక్సిన్ గురించి కనుక్కోవాలి. కనుక్కోవాలన్నప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేశారు, అసలు కరోనా ఎలా వస్తుంది, ఏంటి, దేని ద్వారా వస్తుందని తెలుసుకొని దాని తర్వాత వ్యాక్సిన్ కనుగొన్నారు. ఇలాంటివి మాట. నెక్స్ట్ వచ్చేసి సమైక్య ఆలోచన. సమైక్య ఆలోచన ఏంటి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని, పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక లక్ష్యం వైపుగా పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచనే సమైక్య ఆలోచన. అంటే మనకి ఇప్పుడు ఉన్నాక ఫోన్ ద్వారా కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ కొంత సమాచారాన్ని తీసుకుంటామండి. తర్వాత పుస్తకాల ద్వారా కొంత సమాచారాన్ని తీసుకుంటామండి. ఇలా అన్ని సమాచారాన్ని తీసుకొని ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకుంటాం. దాన్నే సమైక్య ఆలోచన అంటారు. ఉదాహరణకు 2 × 2 ఎంతండి, 4 అని ఎలా తెలుసుకున్నాం, మన ఫోన్లో చూడొచ్చు, పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు, ఇతరుల ద్వారా కూడా నేర్చుకోవచ్చు. దీన్నే సమైక్య ఆలోచన. నెక్స్ట్ విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన అంటే ఏంటంటే ఒక విషయాన్ని అనేక కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటిని విభిన్న ఆలోచన అంటారు. సృజనాత్మక పరీక్షల్లో విభిన్న ఆలోచన శక్తి గల వారు ఎక్కువ స్కోర్ని సాధిస్తారు. ఉదాహరణకు 2 × 2 4, 2 + 2 4, 5 - 1 4, 4 × 1 4, 8/2 = 4. అంటే ఒక సమస్యకు అనేక రకాలుగా ఆలోచించడాన్ని విభిన్న ఆలోచన అంటారు. నెక్స్ట్ వచ్చేసి 5వది ఊహా ఆలోచన. ఊహా ఆలోచన ఏంటంటే మనం ఊహల్లో గాలిలో మెలగట్టేస్తాం చూడండి, అలాగా ఇప్పుడు ఊహించేసుకుంటాం అన్నమాట తెగ. అయ్యో మనం అదైపోవాలి, ఇదైపోవాలి, అది చేసేయాలి, లేకపోతే 2025లో జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరిగిపోతే మన పరిస్థితి ఏంటి, భారతదేశం పరిస్థితి ఏంటి అని ఊహించుకునేదాన్ని ఊహా ఆలోచన అంటారు. నెక్స్ట్ సంసర్గ ఆలోచన. సంసర్గ ఆలోచన ఏంటంటే రెండు విషయాలు లేదా రెండు అంశాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దానినే సంసర్గ ఆలోచన అంటారు. ఉదాహరణకు ఒక పెళ్లి గురించి ఉందండి, ఆ పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఓ పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడు పెళ్లి బట్టల గురించి, పెళ్లి భోజనాల గురించి, అన్నిటి గురించి కూడా ఆలోచిస్తాం, పెళ్లి పందిరి గురించి కూడా. ఇలా ఒక టాపిక్ గురించి ఆలోచించినప్పుడు ఇంకో టాపిక్ గుర్తు రావడమే సంసర్గ ఆలోచన. నెక్స్ట్ నిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచన ఏంటంటే మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, తార్కిక ఆలోచన, నిర్దేశిత ఆలోచన ఇవన్నీ కలిపితే నిర్దేశిత ఆలోచన. అంటే పైవన్నీ పేర్కొంటేనే నిర్దేశిత ఆలోచన. నెక్స్ట్ అనిర్దేశిత ఆలోచన ఏంటంటే నిర్దేశిత ఆలోచనకు భిన్నంగా లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచనే అనిర్దేశిత ఆలోచన. అంటే పగటి కళ్ళు కనడం, ఊహల్లో వికరిస్తూ ఉండడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చిగా చేయు ఆలోచనే. వీటిని స్వైర ఆలోచనలు అని కూడా అంటారండి. కౌమార దశలో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి టాపిక్స్ ఏదైనా పూర్తిగా వివరించాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.